నమస్తే అండి. వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. చూసారా మా టమాటీలు మొక్కలకి ఎన్ని టమాటీలు ఉన్నాయో, ఎంత ఎర్రగా పండాయో చూడండి. ఎంత హెల్తీగా ఎర్రగా చక్కగా పండాయండి. మాకు ప్రతిరోజు టమాటీలు ఉంటాయండి. మా మిద్దె తోటలో మాకు రోజుకి అవసరమైన టమాటీలు మాకు సరిపడా పండుతున్నాయి. ఈరోజు కొంచెం ఎక్కువగా కోస్తున్నాను. మరి పండిన పళ్ళు కోయకపోతే చెట్టుకి ఉన్న కాయలకి బలం ఉండదు కదండి. అందుకే పండినవన్నీ ఈరోజు కోసేస్తున్నాను. ప్రతి చెట్టుకినండి ఎర్రగా చూడండి ఎంత చక్కగా పండాయి. ఇవి కొయ్యకపోతే ఇంకా చిన్న చిన్న పిందులు పువ్వు వేస్తుంది, వాటికి బలం ఉండదు. ఎప్పుడైతే చిన్నగా పండినవి రెడ్గా పండిన మనం కోసుకుంటామో ఉన్న కాయలకి బలం ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి, టమాటా, తోటకూర, ఈ చిక్కుళ్ళు మాకు ఇలా కాస్తూనే ఉన్నాయి. కొన్ని అయితే వీడియోలు చేస్తాను, కొన్ని చేయను. అస్తమానికి చిక్కుడుకాయ టమాటాలు వీడియోలు ఏంటో అనుకుంటారని అనుకొని చేయను. చూసారా ఉసిరి ఎలా పండిపోయి కొన్ని కొన్ని అయితే రాలిపోయి నేనైతే చూసుకోలేదండి. ఈ మూలకు ఉంటుంది చెట్టు, చాలా పోయాయి ఉసిరికాయలు అయితే. చూసారా ఎన్ని పోయావా. అవి పావు బాగా చెట్టుగా పండే కాబట్టి స్వీట్గా ఉంటాయి తింటే, ఇష్టపడి తింటే. లేకపోతే లేదు. కొన్ని ఉన్నాయి చిన్న పింజలు ఉంచేసాను, కొద్దిగా కోసుకున్నాను. కొన్ని అయితే రాలిపోయి పండిపోయి. ఇంకోండి ఉసిరి చెట్టు కొద్దిగా కోసాను వాటికి సరిపడా. వంకాయలు ఉన్నాయండి కొద్దిగా, చూసారా. ఇంక ఇప్పుడిప్పుడే వేసానండి వంగ, బెండ, దొండకాయలు, కాకర అన్నీ కాపు కొద్దిగానే కాస్తాయి. నేను వేసేది ఇంక ఇప్పుడిప్పుడే వేసాను. ఇంకా అవి కొద్దిగా పెద్దవి అవ్వాలి కదండి ఎక్కువ కాయడానికి. కొద్దిగా మాత్రం మనకి. ఇదిగోండి ఈ చెట్టుకి నల్ల వంకాయలు 3. నల్ల వంకాయ, ఆ గ్రీన్ వంకాయ వేసానండి. టమాటీలు ఇవ్వండి, తోటకూరలోని కూడా టమాటీలు. ఇందులో చూసిన టమాటా మొక్కలేనండి. తోటకూర, టమాటీలు కంపల్సరీ ప్రతి కుండీలో. ఈ మన పెరట్లో మిద్దె తోటలో వేసుకున్న తోటకూర చాలా టేస్ట్ ఉంటుందండి. అది మనం వేపేటప్పుడే చక్క మెత్తగా వేగన వేగిపోతుంది. ఏ మందులు గట్ట వేయం కదండి, ఆర్గానిక్గా పండించుకుంటాం. చూడండి ఎంత గ్రీన్గా ఎంత ఫ్రెష్గా ఉందో. బెండ మొక్కలండి, అందులో ఒక మొక్క. ఇలా ఒక్కొక్క 2 మొక్కలు వేసుకుంటే చాలా బలంగా చాలా హెల్తీగా పెరుగుతాయండి. తోటకూర మొక్కలు మాత్రం ఎక్కువ ఒక్క దగ్గర వేసిస్తే మాత్రం అంత బలంగా ఉండవు, కానీ ప్రతి కుండీలో నేను అలాగే వేస్తుంటాను. 1-2 మొక్కలు వేస్తూనే ఉంటాను. బెండకాయ చూడండి ఎంత చిన్న చెట్టు. ఇది పాలకూరలో తోటకూర, టమాటాలు, తోటకూర లేచిపోయింది. పాలకూర వేసిన టబ్బులో అవి బలం ఉండదని తోటకూర మొత్తం తీస్తున్నాను. పాలకూర మరొకసారి హార్వెస్ట్ చేయాలి. పొనగింటి కూర ఇప్పుడే హార్వెస్ట్ చేస్తాను తోటకూర అయిపోతే. కొత్తిమీర చిన్న ట్రబ్బులో వేసాను, చిన్న దాంట్లో వేసాను చూడండి. అందులో తోటకూర, టమాటా మొక్కలు, కొత్తిమీర అంతా మనం కోసేసాను. తోటకూర ఇందులో చూసిన పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయండి. కొన్ని అయితే ఇది చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో. లేతగా ఉన్న జంటలన్నీ కోస్తున్నాను, ముదరగా ఉన్నాయి వదిలేయడమే. ఇది బచ్చల కూర బ్యాగ్లో లేచిపోయింది. ఇది లేగడం బచ్చల కూర చూడండి డౌన్ అయిపోయింది. ఇదే బలవంతా లాగేసుకుంది. ఈ గ్రో బ్యాగ్లో వేసాను బచ్చల కూర, అందులో ఒకే ఒక మొక్క, ఆ మొక్క బలవంతా లాగేసుకుంది ఇంకొండ. అందుకే తీసేస్తున్నాను, బచ్చల కూర మళ్ళీ ఇదవుద్దని. ఇక ఇందులోని తోటకూర వేసానండి. ఇందులో టమాటా మొక్కలు ఇంకెన్ని లేచిపోయావో చూడండి. ఇవి నేను చీడ పట్టించినట్టు అయిపోయి అది మొక్కలకి వేస్తాను. ఇక కొద్దిగా మంచిగా ఉన్నది కోసి మనం కూరకు వాడుకుందాం. ఈ టమాటాల చెట్లు వేసిపోయాయండి. ఎందులో చూసినా ఇందులో కూడా 2-3 మొక్కలు వేసిపోయి. తోటకూర చిన్నగా ఉంది, ఇప్పుడు కోసుకుంటేనే లేతగా ఉంటుంది, అందుకని కోసేస్తున్నాను. మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది కదండి. మనం ఎప్పుడు తోటకూర సగంకే కదా తీస్తాము, పూర్తిగా ఏలుతో తీయం కదండి. అందుకే మళ్ళీ చిగురు పెట్టుకొచ్చేస్తుంది.
ప్రతి మొక్క వేసానండి. అన్ని మొక్కలు వేసుకున్నాము. మాకు దొండకాయలు కొంచెం 4, 5 కాసాయి. చిన్న పాదు ఇది, ఇంకో పెద్దగా విస్తరించలేదు. చిక్కుళ్ళు కూడా అంతే, చిన్న చిన్న పాదులకే పూసేస్తాడు మా మల్బరీ. అవి బ్లాక్ అయితే అప్పుడు కోస్తాను, ప్రూనింగ్ చేస్తాను. ఆకులన్నీ మళ్ళీ చిగులు పెట్టుకొచ్చి కాపు వస్తుందని. దొండకాయలు చిన్న పాదుగా అక్కడి వరకే అల్లింది అంతే. వెంటనే కాయలు వేసుకొచ్చేసాయి. చూడండి మట్టి, చూడండి ఎంత కొద్దిగా వేసాను. ఇక ఇందులో వేసాను, అడుగుకి వేసాను. అయినా చూడండి ఎంతెంత కాయలు వచ్చాయి దొండకాయలు. నారింజ చూడండి విపరీతంగా ఉన్నాయండి పూత. ఇందులోనే పొనగింటి కూర వేసాను. ఇంకా చాలా దాంట్లో ఉంది పొనగుంటి కూర, అంతా మొత్తం కోసేస్తాను కూర అంతాను. ఈరోజు తోటకూర అయిపోతుంది, రేపటికి పొనగింటి కూర మనకు సరిపోద్ది పప్పులోకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.